సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'కిష్కింధపురి' ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ. 'కిష్కింధపురి' రిలీజ్‌కు ముందు ఈ సినిమాకి సంబంధించిన బజ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని చెప్పుకోవడానికి లేదు. కానీ ప్రమోషన్స్ బాగా జరిగాయి. ముఖ్యంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన ఒక స్టేట్మెంట్ వైరల్ అయింది. ఆ స్టేట్మెంట్‌కి సంబంధించి ఛాలెంజ్ నేను కూడా తీసుకున్నాను. అలాంటి ఛాలెంజ్‌లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సినిమా తీసే వాళ్ళకి అలాంటి డేరింగ్ ఉండాలి. సాహసవంతమైన స్టేట్మెంట్ అది. మరి ఆ స్టేట్మెంట్‌కి సంబంధించి అతను గెలిచాడా? నేను గెలిచానా? నాలాంటి వాళ్ళు గెలిచారా? మాట్లాడుకోవాల్సిన విషయం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఆ పైన ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి కూడా మన సమీక్షలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎలా ఉంది ఈ సినిమా? మాట్లాడుకోవడానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఎలా ఉంది అని చెప్పుకోవడానికి. ముందైతే ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్తాను. మెయిన్ హైలైట్ మాత్రం ఈ సినిమాలో ఒక సర్ప్రైజింగ్ అపియరెన్స్ ఉంది. ఒక పర్సన్ ఇంతకు ముందు తెలుగు సినిమాల్లో చేయలే. కానీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అతని స్పెషల్ అపియరెన్స్. అంటే ఇంటర్వెల్‌కి అతను సర్ప్రైజింగ్‌గా దర్శనమిస్తాడు. ఆ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది హైలైట్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు ఈ సినిమాలో అతను ఉన్నాడు అని. బట్ అతనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లోకేష్ కనకరాజ్ మూలంగా. ఆ మ్యాటర్‌తో మాత్రం మూవీ టీమ్ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఆ పర్సన్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. తన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి బెస్ట్ హైలైట్. ఆ పైన ఇంకొక పాజిటివ్ హైలైట్ ఏమిటి అంటే ప్రొడక్షన్ డిజైనింగ్ చాలా బాగా జరిగింది. ఇంట్రెస్టింగ్‌గా ఒక కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసి ఒక కొత్త రకమైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి అంటే డైరెక్టర్ విజన్‌ని చాలా సందర్భాల్లో ఆ క్రాఫ్ట్స్ డామినేట్ చేసాయేమో అనిపించింది. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్. అందుకనే ఆ 2 డిపార్ట్మెంట్‌లు హైలైట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ హైలైట్ ఈ సినిమాలో. బావుంది. సస్పెన్స్‌ని, థ్రిల్‌ని, హారర్ మూవ్‌మెంట్స్‌ని, మ్యూజిక్ ఇంట్రెస్టింగ్‌గా ఎలివేట్ చేసింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్ థియేటర్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకేంటి హైలైట్స్ అంటే ఒక గోస్ట్ ఉంది ఈ సినిమాలో. మనకు తెలిసిందే ఈ సినిమా హారర్ ఫిల్మ్ అని. ఆ గోస్ట్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఉంది. అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎమోషనల్‌గా ఉంది. మంచి టచింగ్‌గా ఉంది. ఆ పైన అక్కడక్కడ కొన్ని హారర్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. అవి థ్రిల్ చేస్తాయనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైన్‌లో లోకో పైలట్స్‌ని చంపే ఎపిసోడ్ ఉంటది. ఫస్ట్ టైమ్ గోస్ట్ బయటకొచ్చి మనుషుల్ని చంపడం మొదలుపెడతది. ఆ ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ తను కంప్లీట్ చేసిన టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంటే ఆ ట్రైన్ అడవిలోంచి వెళ్ళటం, అక్కడ ఆగటం, ఆ విజువల్స్ గాని, అక్కడ క్రియేట్ చేసిన హారర్ థ్రిల్ గాని ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అది బెస్ట్ హైలైట్ ఈ సినిమాలో హారర్‌కి సంబంధించి అని చెప్పొచ్చు. మిగతా చోట్ల కొన్ని మూమెంట్స్ పర్వాలేదు బాగున్నాయి అనిపిస్తాయి గానీ, రెగ్యులర్‌గా అనిపిస్తాయి ఎక్కువగా. సడెన్‌గా కనిపించటం, షాక్‌లు ఇవ్వటం ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయి. వాటిని ఆన్ ద స్పాట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే గట్టిగా గుర్తుపెట్టుకోం. ఆ పైన సినిమాటోగ్రఫీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ పనితనం అప్రిషియేట్ చేసే విధంగానే ఉంది. మంచి క్వాలిటీగా స్టాండర్డ్స్ ప్రకారమే ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ పనితనం కనిపించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతాడు కానీ, తను యాక్ట్ చేసే సినిమాలో టెక్నికల్ క్వాలిటీ తగ్గకుండా చూసుకుంటాడు. ఈ సినిమాలో కూడా అది జరిగింది. ఇవి ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికొద్దాం. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. బేసిక్‌గా ఎర్లీగా ఒక ప్రీమియర్ షో వేసి ఒక హైప్ లేపారు. నేను ఆ హైప్ మూలంగా సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ వేరే లెవెల్‌లో పెట్టుకొని వెళ్ళాను. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవటం మూలంగా అనుకుంటా దారుణంగా డిసప్పాయింట్ అయ్యా. చాలా విషయాలకు సంబంధించి. సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చాలా విషయాలకు సంబంధించి దారుణంగా డిసప్పాయింట్ అయ్యా. కారణం ఏమిటి అంటే కథ కరెక్ట్‌గా చెప్పలా. మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నారు. మంచి హారర్ మూవ్‌మెంట్స్‌ని క్రియేట్ చేయడానికి సెటప్ చేసుకున్నారు. కానీ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ఇవ్వలా. ఎక్కడికక్కడ స్టెప్ బై స్టెప్ బోల్డన్ని మిస్టేకులు చేసుకుంటా వెళ్లారు సినిమా అంతా కూడాను. లాజిక్స్ ఆలోచించొద్దు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని మాత్రమే తీసుకుందామని ఎంత ప్రయత్నించినా ప్రతిసారి ఏదో ఒక విషయం, ఏదో ఒక డీటెయిల్ లాజిక్‌ని గుర్తు చేసి, ఇక్కడ ఇది సరిగ్గా జరగట్లేదు. ఇది కన్విన్సింగ్‌గా లేదు. ఇలాంటి క్వెషన్స్‌తోనే సినిమా అంతా తికమక పెట్టుకుంటా వెళ్ళింది. సరిగ్గా సినిమాని ఎంజాయ్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు చెప్తాను. హీరో, హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక స్పెషల్ బిజినెస్ మొదలుపెట్టారు. అంటే ఆ బిజినెస్‌లో వాళ్ళు పార్ట్. హారర్ ఎక్స్‌పీరియన్సో, థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్సో ఇస్తున్నారు. ఆ బిజినెస్ ఉద్దేశ్యం ఏమిటి అనేది తర్వాత ఎప్పుడో చెప్తాడు. ఆ ఉద్దేశ్యం మంచిదే. మనుషుల్లో భయం అనేది ఉండకూడదు. భయమే మనిషికి అసలైన శత్రువు. దాన్ని పోగొట్టాలి కాబట్టే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను. ఈ ఐడియాని డెవలప్ చేస్తున్నాను. ఈ ఐడియాని ఫాలో చేస్తున్నాను. ఈ ఐడియాని జనాల్లోకి తీసుకెళ్తున్నాను అని చెప్తాడు. చెప్పటం కాదు. దాని మూలంగా ఇంపాక్ట్ చూపించాలి. అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. అప్పుడు భయాన్ని వదిలిపెట్టేసి ధైర్యం తెచ్చుకుంటారు. సినిమాలో క్యారెక్టర్సే కాదు. ఇంపాక్ట్ సరిగ్గా క్రియేట్ అయితే ఆడియన్స్ కూడా ఓ ఇంపాక్ట్ తీసుకుంటారు. మారటానికి అవకాశం తీసుకుంటారు. అలాంటి పనే చేయలా. రెగ్యులర్ డీటెయిల్స్, రెగ్యులర్ సీన్స్ చూపించేసి మాటలు మాత్రం గొప్పగా చేసామని చెప్పుకోవడం. జస్ట్ మా సినిమాలో మంచి పాయింట్స్ టచ్ చేసాం. మంచి మాటలు చెప్పాం అని అనిపించుకోవడానికి మాత్రమే డైలాగులు చెప్పారు. వాటిని సీన్స్‌లోకి కన్వర్ట్ చేసి
సిట్యుయేషన్స్‌లో చూపించి ఇంపాక్ట్ ఇవ్వాలా? అలాగే హీరో క్యారెక్టర్‌కి సంబంధించి కూడా ఒక విచిత్రమైన వ్యవహారాన్ని పెట్టారు. అతను తన గురించి పట్టించుకోడు. కానీ మిగతా వాళ్ళ గురించి పట్టించుకుంటాడు. వాళ్ళ మంచి కోసం పాటుపడతాడు. ఏంటి తన గురించి పట్టించుకోకపోవటం? నిద్రపోయి లేచిన తర్వాత దుప్పట్లు తీయడు. తన సాక్స్‌లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు. తిన్నదాన్ని సరిగ్గా క్లీన్ చేయడు. అవి మంచి విషయాలా? తన గురించి పట్టించుకోకపోవటమా? వెనకాల హీరోయిన్ చేసుకుంటా వస్తా ఉంటది. అతను ఇండిసిప్లిన్‌గా ఉండటం మూలంగా హీరోయిన్‌కి పని ఎక్కువ అవుతుంది. అది అతని మంచితనం ఎలా అవుద్ది? తన గురించే తను సరిగ్గా పట్టించుకోనాడు. అవతల వాళ్ళకి మంచి చేస్తాడు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి ఆ క్యారెక్టర్‌ని? ఇలాంటి డీటెయిల్స్ పెట్టి గొప్పగా కథ చెప్పాం. మంచిగా హీరో క్యారెక్టరైజేషన్‌ని డిజైన్ చేసాం అనుకుంటే ఫూలిష్‌నెస్ అవుద్ది. వై అనుభవ పరమేశ్వరన్ ఈ సినిమాలో. నేనైతే ఆవిడని ఏరుకోరి తీసుకొచ్చారు. ఓ ప్రత్యేకమైన రోల్ ఉందేమో, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందేమో అని అనుకోవటం జరిగింది. లేదు. జస్ట్ గ్లామర్ కోసం ఆవిడకి కొంత ఇమేజ్ ఉంది. దాన్ని వాడుకోవడం కోసమే పెట్టుకున్నారు. అంతేగాని ఆ క్యారెక్టర్‌తో ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని అయితే క్రియేట్ చేయలే. ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్‌గా కూడా లేదు. ఆ పైన ఇంకొకటి బాగా డిస్టర్బ్ చేసిన విషయం ఏమిటంటే ఈ సినిమాని చూసే ప్రాసెస్‌లో పరిగెడుతుంది సినిమా. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది సినిమా. రేసీగా ఉండాలి స్క్రీన్ ప్లే అంటే ఎడాపెడా పరిగెత్తేయడం కాదు. చెప్పాల్సిన డీటెయిల్స్, రిజిస్టర్ చేయాల్సిన ఎలిమెంట్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా రిజిస్టర్ చేసి ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ఇచ్చి ఆ ప్రాసెస్‌లో రేసీగా ఉండాలి స్క్రీన్ ప్లే. అంతేగాని మనం ఇక్కడ ఆపితే స్లో అయిపోద్దేమో సినిమా. ఇక్కడ ఈ ఎలిమెంట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే బోర్ అనుకుంటారేమో అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేయకుండా, సరిగ్గా రిజిస్టర్ చేయకుండా, కొన్ని ఎలిమెంట్స్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా పటపట పరిగెత్తుకుంటూ వెళ్తే అవసరమైన డీటెయిల్స్‌ని ఇంట్రెస్టింగ్‌గా చెప్తున్నప్పుడు కాసేపు ఆగి చూస్తారు. స్లో అయినా రిసీవ్ చేసుకుంటారు. అసలు చెప్పకుండా సగం చెప్పి గబగబా పరిగెడతంటే డిస్టర్బెన్స్ అవుతది. డిసప్పాయింట్ అవుతారు. కోపం వస్తది. అలాంటి స్క్రీన్ ప్లేనే ఉంది ఈ సినిమాలో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రుచి చూడండి అంటున్నారు. దాన్ని మనం ఇలా కొరికే లోపలే దాన్ని తీసుకొని వాళ్ళు పరిగెత్తేసి ఇంకొక ఐటెమ్ తీసుకొచ్చి ఇది కొరకండి. కొరకటమే సరిపోతుంది. రుచి చూడటం, ఆస్వాదించటం ఇవి లేవు. ఇంకెందుకు పెట్టటం? ఇంకెందుకు తినటం? మాక్సిమం సినిమా చూసేప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేస్తారు అందరూ. బిల్డప్ ఇస్తారు. ఇక్కడేదో మీకు థ్రిల్ అయిపోయే విషయం చూపిస్తామని. అది టక్కుమని స్టార్ట్ అవుద్ది. ఫట్టుమని కంప్లీట్ అయిపోద్ది. కాదురా బాబు ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ చేస్తే ఎంజాయ్ చేస్తాం, ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటాం అని అనిపిస్తది. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దారుణంగా ఆ ఛాన్సే ఇవ్వలేదు. మీరు మేము లేట్ చేస్తే లాగ్ అంటారు. బోర్ అయింది సినిమా అంటారు. అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకున్నారు. మంచి ఎంటర్‌టైన్‌మెంటే ఇవ్వలేదు సినిమా చూసేంత సేపు. నాకైతే ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక ఎక్స్‌పీరియన్సే గుర్తొచ్చింది. ఇంతకు ముందుల ఒక పెద్ద డైరెక్టర్ ఉండేవాళ్ళు. ఆయన పెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు తీశారు. కానీ ఆయన్ని తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేయలా. అందుకని సినిమాలు తీయటం మానేశారు. ఆ తర్వాత ఆయన సినిమాల్ని చూపించి సినిమాలు ఇలా తీయకూడదు అని రిఫరెన్స్‌గా పెట్టుకున్నారు. ఇప్పటికి ఆయన సినిమాల గురించి అలాగే మాట్లాడుకుంటారు. ఆ ఎక్స్‌పీరియన్స్ కనిపించింది. ఆ ఫిల్మ్ మేకింగ్ వర్క్ కనిపించింది ఈ సినిమాలో. ఈ సినిమాని చూస్తున్నప్పుడు. చాలా డీటెయిల్స్ తీసుకున్నారు. సరిగ్గా చెప్పరు. సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఇంపాక్ట్ ఇవ్వరు. మళ్ళీ ఇంకోటి తీసుకొస్తారు. చెప్పుకుంటా పోతా ఉంటారు. కొన్ని విషయాలు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా రిజిస్టర్ చేశారు. అది కూడా విలన్‌కి సంబంధించి, అతని బ్యాక్‌డ్రాప్‌లో, అతని మదర్‌కి సంబంధించి మాత్రం ఇంట్రెస్టింగ్‌గా డీటెయిల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి వాటిని ప్రాపర్‌గా రిజిస్టర్ అయ్యేట్టు టైమ్ ఇచ్చారు. మిగతా వాటికి ఇవ్వలా. ప్రాపర్ డీటెయిల్స్ లేవు. హీరో క్యారెక్టర్ గురించి క్లైమాక్స్‌లో ఓ సైకలాజికల్ కన్‌ఫ్యూజన్ తీసుకొచ్చారు. అతనిలోనే మంచుంది. అతనిలోనే చెడుంది. అతనితో డిస్కస్ చేసుకొని ఒక కన్క్లూజన్‌కొచ్చి విలన్ని గెలవాలి. ఈ పోర్షన్‌కి వాళ్ళిచ్చిన డీటెయిల్సు, ప్రిపేర్ చేసిన సెటప్పు కన్విన్సింగ్‌గా అనిపించలా. చాలా స్ట్రాంగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా చెప్పాల్సిన పాయింట్స్‌ని చాలా వీక్‌గా చెప్పారు. దాని మూలంగా క్లైమాక్స్‌లో ఇంపాక్టే లేకుండా పోయింది. బోర్ కొట్టించింది క్లైమాక్స్. ఎప్పుడైపోద్ది వెళ్ళిపోదాం అనిపించింది. చాలా రెగ్యులర్‌గా డిజైన్ చేశారు క్లైమాక్స్‌ని. మంచి విలన్ ఉన్నాడు. ఆ ఘోస్ట్‌కి సంబంధించిన ఇంటెన్షన్స్‌ని ప్రాపర్‌గా సెటప్ చేయలేదు. ఆ డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్‌గా లేవు. వీక్ డీటెయిల్స్. బోర్ కొట్టేసింది నాకైతే కంప్లీట్‌గా క్లైమాక్స్ అంతా కూడాను. విలన్ మాత్రం మంచి విలన్. అతను మాత్రం ఆ పాత్ర పరిధి మేర బాగా యాక్ట్ చేశాడు. అంటే ఛాలెంజింగ్ రోల్ అది. తన అపియరెన్స్ కూడా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. దానికి సంబంధించి ఫిజికల్‌గా స్ట్రెస్ అవుతూ యాక్ట్ చేయాలి. అయినా సరే బాగా చేశాడు. హి ఈస్ ఎ టెర్రిఫిక్ యాక్టర్. సో చేశాడు. కాకపోతే అతన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకున్నారు. ప్రాపర్‌గా ఉపయోగించుకోలేదు. అవసరమైన థ్రిల్ ఇవ్వలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా అయితే 'కిష్కింధపురి' కొన్ని హారర్ మూమెంట్స్ బాగున్నాయి. అంతే. అంతకు మించి ఏమీ లేదు ఈ సినిమాలో. ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ లేదు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేదు. కొన్ని ట్విస్టులు బాగున్నాయి అంతే. ఆ పైన ఇంకొక ఛాలెంజ్ ఉంది కదా! ఆ స్టేట్మెంట్‌కి సంబంధించి నేనే గెలిచాను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓడిపోయాడు. నేనది కావాలని చేయలా. మొదలుపెట్టిన తర్వాత రియలైజ్ అయ్యా. అయ్యో! ఇదేంటి నేను ఫోను చూసేస్తున్నాను. పాపం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలా చెప్పాడు కదా! తప్పు జరిగిపోయింది అనిపించింది. సెకండ్ హాఫ్‌లో జరిగిందది. సెకండ్ హాఫ్‌లో ఆ స్కోప్ ఇచ్చారు. తెలియకుండానే ఫోను చేతుల్లోకొచ్చేసింది. ఓపెన్ చేసి చూసుకోవడం మొదలుపెట్టాం. మరి తన స్టేట్మెంట్‌కి సంబంధించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.